బాబు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వట్లేదు కదా. తాడి చెట్టు పొలం దగ్గరికి ఎట్టా వెళ్ళాలి అంటున్నారు కదా. దాని గురించి ఇప్పుడు చెబుతున్నా. ఇగో దొన, ఆ దొన వెనకాల ఇట్లా ఉంటుంది. ఈ పొలాల అన్నిట్లో కూడా దొరికినాయి. ఆ పొలాలు ఈ పొలాలు అన్నిట్లో కూడా ఇది గుర్తుంచుకోండి. అదిగో బోరింగ్ కనబడుతుంది కదా, ఈ బోరింగ్ దగ్గరికి వచ్చేయండి చక్కగా. ఈ బోరింగ్ నుంచి ఈ లెఫ్ట్కి వెళ్తే నాకు దొరికిన ఏ దగ్గరికి వెళ్తాం. నాకు దొరికిన రాయి దగ్గరికి కింబర్ లైట్ రాళ్ళు కూడా ఇటే ఉన్నాయన్నమాట. తాడి చెట్టు పొలం అంటే మీకు ఇదిగో ఈ రోడ్డు అమ్మటి వెళ్ళిపోండి, ఆ పైకి ఎక్కేయండి. అదిగో ఈ రోడ్డు అమ్మటి వెళ్తే అదిగో మీకు అక్కడ కోనేరు ఉంటుంది. ఆ కోనేరు పక్క నుంచి అదిగో ఆ చెట్టుకి ఎదురుగా కనపడుతుంది చూడండి కింద. అది ఆ పై పొలంలోకి వెళ్తుంది. అది అటే వెళ్ళి చూపిస్తానండి. ఇటు వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇటే వస్తున్నాను నేను కూడా. వర్షానికి నీళ్లు మొత్తం నిండిపోయిందనా. ఇది కోనేరు అనమాట ఇదివరకు. ఇప్పుడంటే కాదు, కానీ ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా గుండె. ఇట పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదేమో మళ్ళీ జొన్నగిరికి వెళ్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు చక్కగా ఈ రోడ్డుని పట్టుకొని వెళ్ళిపోతే మొత్తం జొన్నగిరి ఊళ్ళోకి వెళ్తుంది. ఇప్పుడు ఇటు వెళ్తున్నాను అనమాట నేను. ఇటు మామూలుగా తాడి చెట్టు పాదు కదా, తాడి చెట్టు కనబడుతుంది కదా. కొద్దిగా పైకి ఎక్కి చూపిస్తాను ఆగండి. మీకోసం తిరగాలి కదా, తిరగకపోతే కుదరదు. అది కనపడుతుంది కదా తాడి చెట్టు. ఇప్పుడు దీంట్లో వేసారు పంట, దీంట్లో దిక్కోడు దిక. ఈ పైకి వెళ్తే ఈ పొలాలన్నిట్లో దొరికినాయి అన్నమాట. ఇందులో నేను 10 వజ్రాల దాకా చూసా ఈ పొలాల్లోనే. ఇప్పుడు ఆ రోడ్లో వెళ్తాను నేను. ఆ తాడి చెట్టుకి అవతల నాకు దొరికింది. అప్పుడు 8 సంవత్సరాల క్రితం ఆ దొంగ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అక్కడ ఏమన్నా అంటారేమో అని చెప్పి ఇదో ఈ అరుగు మీద కూర్చునేవాడిని. తిరిగి నాకు దొరికిన టైంలో, ఇప్పుడు ఆ దొరికిన కాడి నుంచి ఒక్కసారి వీడియో తీశాను. వీడియోలు మొదలుపెట్టాక ఆ ముసలమ్మ ఆ మామగారిని చూపించేటికి వాళ్ళ పిల్లలకే అప్పుడు తెలిసింది అడ్రస్. ఆ అడ్రస్ తెలిసి అప్పుడు వచ్చారనమాట, వచ్చి కలుసుకున్నారు. కానీ అది ఒకందుకు మంచిదైంది ఆవిడని కలపటం పిల్లలకి. ఎప్పుడో వచ్చేసిందంటే ఇంట్లో నుంచి పిల్లలు వచ్చి కలుసుకున్నారు మొత్తానికి. ఇగో ఇట్లాంటి వాటిలో కూడా చూసుకోవచ్చున్నాను. ఈ బంజరు భూములు అనుకుంటాం కానీ ఇక అంతకుముందు ఎట్ట ఉండేది. ఈ వర్షం పడ్డానికి చూడు రాళ్ళు ఎట్ట వస్తున్నాయో. వీటిలో దొరకదని ఎందుకు అనుకుంటాం, పొలాల్లోనే దొరుకుతుందని ఎందుకు అనుకుంటాం. అంటే ఇప్పుడు పొలాల్లో ఏరుకునే టైంలో పొలాల్లో ఏరుకోవాలి. పొలాల్లోకి రానివ్వని టైంలో మట్టికి ఇట్లాంటి వాటిలో చూసుకోవచ్చు.
ఇవన్నీ బంజరు భూములే ఏరుకునే వాళ్ళకి. నేనంటే ఏరను కదా, నేనేదో మీతో చెబుతాం వరకే. అదిగో తాడి చెట్టు, అయ్యో అటునుంచి వెళ్ళొచ్చు. ఇందాక ఫస్ట్లో చూపించా కదా, ఆ రోడ్డు నుంచి అటే వెళ్ళొచ్చు, ఇటే వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఇటు వెళ్ళను. ఇవన్నీ పొలాలన్నీ ఏరుకునేనా, మొత్తం ఈ పొలాల్లోనే ఎక్కువ దొరికినాయి. నేను ఎక్కువ చూసింది ఈ పొలాల్లోనే. నేను మట్టికి ఎక్కువ వచ్చేది పంటలు ఉన్న టైంలో వస్తాయి కాబట్టి ఇటువంటి వాటిలోనే ఏరుకుంటా. నేను ఇదివరకే ఏరుకునేవాడిని, ఇప్పుడంటే ఏరట్లేదు. ఇక నాకు వీడియోలు తీయడానికే టైం చాలట్లా, ఇంకా ఏరుకుంటాం ఎక్కడ. ఇదంతా చాలా బాగుంటుంది ఏరియా మట్టికి. సరదా భయం లేకుండా తిరగాలి అంటే ఇదే, ఈ ఏరియానే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ ప్రశాంతంగా ఏరుకోవచ్చు, ఏ భయం ఉండదు ఇక్కడ. కాకపోతే పంటలు వేసినప్పుడు మట్టుకి రైతులు ఊరుకోరు. ఇక దాన్ని మట్టుకి మనం ఆలోచించుకోవాలి. అంతేగాని అబ్బో వాళ్ళు రానివ్వట్లేదు కొడుతున్నారు, వీళ్ళు రానివ్వట్లేదు కొడుతున్నారు, ఇట్లాంటి మాటలు మట్టుకి వద్దున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చారు, ఏరుకొని వెళ్ళండి. రైతులు వద్దన్నప్పుడు గబక్కన బయటకు వచ్చేయండి. ఎదురే వద్దాలని, ఎదిరిస్తే మట్టుకి వాళ్ళ కోపం కదా. అది మట్టుకి మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. చాలా బాగుంటుందని ఏరియా. దొన దగ్గర మట్టికి అది ఏ మాత్రం భయం లేదు, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కాకపోతే జనాలు ఇక్కడైతే ఎక్కువ మంది లేరు, 30 మంది వచ్చారంట. ఇప్పుడు అందులో వర్షం వస్తుంది కాబట్టి అక్కడ పడుకుంటా ఫీల్ అవ్వదు. అదే వర్షం రాకపోతే 100 మంది పైన పడుకోవచ్చు. ఇప్పుడైతే 30 మంది ఉన్నారంట, వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు. 3 5 కనపడ్డారు ఇప్పుడు నాకు అక్కడ. వాళ్ళ వీడియో తీయటం ఎందుకులే అని నేను తీయలేదు. అదొక నా అడ్డ చెప్పే కదా ఇందాక అరుగు. ఇదిగో ఈ జమ్మి చెట్టు కూడా ఒక అడ్డ నాకు. శుభ్రంగా ఇక్కడ పడుకునేవాడిని ఏరినంతసేపు ఏరి. ఇదంతా ఇదివరకు చెరువు, ఇదంతా మన్ను పోసారు. మరి ఎవరో మహానుభావులు ఆక్రమించుకున్నారు, ఏం చేశారో తెలియదు. కానీ మొత్తం ఇదంతా మన్ను పోసారు, లెవెల్ చేశారు. కానీ లేకపోతే ఇక్కడ ఈ చెరువులో నీళ్లు ఉండేవి, చక్కగా ఆ చెట్టు కింద తినేసేవాడిని, పడుకునేవాడిని. ఇక్కడ ఎక్కడో 8 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. అది ఎక్కడ ఉందో కూడా అసలు గుర్తుకోలేదు. బాబు ఇప్పుడు దాకా మీరు చూసిందంతా కొంతవరకే. 27వ తారీఖున నేను తిరిగింది జొన్నగిరి నుంచి వెనక వరకు వచ్చా. ఇంకా గోల్డ్ మైనింగ్ దగ్గరికి వెళ్ళాల్సింది ఉంది, పగిడిరాయికి వెళ్ళాల్సింది ఉంది, అక్కడి నుంచి మళ్ళీ మదనంతపురం వెళ్ళాల్సింది ఉంది. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, పెడతా ఉంటా ఒక్కొక్కటి. కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అయితేనే ఇప్పుడు అంతమంది చూస్తున్నారు నాన్న. పాత వాళ్ళు కూడా మీరు కామెంట్ అదే ఏమంటారు దాని, అదే లైక్ చేయటానికి మీకు తెలుసు కదా. నేనంటే మతిమరుపు గాడిని, మీకు మతిమరుపు రాలేదు. ఇంకా
ఇంకా కుర్రోళ్ళగా లైక్ చేయడానికి కామెంట్లు పెట్టడానికి ఏమైంది? చేయండి. ఎట్లా ఉందబ్బా, నేనేమో తిరగాలి, మీరేమో ఆ లైక్లు చేయడానికి కూడా బతకాలి. ఏంటది? అదే రేపు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నాన్న. ఒక్క రోజులోనే నేను 12 గంటలు తిరిగి వచ్చానన్నా, 7 కాడి నుంచి 7 వరకు. ఆ వీడియోలన్నీ పెట్టాలి, మీకు బోర్డు చూపించాలి. అంటే నేను చూపించేది ఏదో డైమండ్లు చూపిస్తాను. అవును, ఒకసారి ఈ ఏది ఆ ఊరి పేరు, నంద్యాలలో 2 డైమండ్లు పెట్టాను కదా షార్ట్ వీడియోలో. అది కూడా రేపు వచ్చే వీడియోలో వస్తుంది. రేపు వచ్చే వీడియోలో రాదు, ఎల్లుండి వీడియోలో వస్తుంది. ఇక అది కూడా పెడతాను. అది ఒకటే డైమండ్ల నేను చూపించేది, నాకు కనపడుతుంది అది ఒకటే కాబట్టి అదే చెబుతా. ప్రతి చెప్పాలంటే నా వల్ల కాదు కదా, నేను దానికోసమే పోరాడుతున్నా. ఫేక్ వీడియోలు అంటే పనికిరావు నాకు. సరేనా? మీరు అదే ఏమంటారు ఇది, ఆ లైక్ కామెంట్ అవి పెడతా ఉండండి. చూస్తూ ఉండి కూడా లైక్ చేయడానికి ఏమైందన్నా? ఊరికి నొక్కటానికి కూడా నొప్పి మీకు, నేను తిరగటానికి నాకు నొప్పి లేదు. ఏం చెబుతున్నారు బాబు? చేయండి అన్న ప్లీజ్.